నమస్తే. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన దేశాల జాబితాలో ఉత్తర కొరియా అగ్రస్థానంలో ఉంటుంది. ఈ దేశంలో ప్రజలకు విధించే భయానకమైన శిక్షలు, నియమాల కారణంగా ఈ దేశం అత్యంత ప్రమాదకరమైనదిగా పిలువబడుతుంది. ఈ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు కిమ్ జోంగ్ ఉన్ కూడా అత్యంత కిరాతకుడే. కిరాతకమైన నాయకుడైన కిమ్ తన భార్యకు ఏ విధమైన నియమాలు, శిక్షలు విధిస్తాడు? అందరిలాగే తన భార్యకు కూడా నియమాలు విధిస్తాడా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ అనేక రహస్యాలు కలిగిన వ్యక్తి. అతను అనేక కఠినమైన మరియు వింత చర్యలకు పేరుగాంచాడు. ఉత్తర కొరియాలో ప్రజలపై అనేక ఆంక్షలు విధించిన ఆయన తన భార్యను కూడా దీనికి మినహాయింపు ఇవ్వలేదు. స్త్రీలకు తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కుంది. కానీ కిమ్ జోంగ్ ఉన్ తన భార్యను బలవంతంగా వివాహం చేసుకున్నట్లు సమాచారం. 2008లో గుండెపోటు వచ్చిన తరువాత కిమ్ జోంగ్ ఉన్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ రిసోల్ జును వివాహం చేసుకోవాలి అని ఆదేశించాడు. దీంతో ఆయన ఆదేశాలను అనుసరిస్తూ కిమ్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. సాధారణంగా వివాహం తరువాత మహిళలు తమ భర్త పేరును తమ పేరుతో కలుపుతారు. కానీ రిసోల్ జు చాలా భిన్నమైన సమస్యను ఎదుర్కొన్నారు. కిమ్ జోంగ్ ఉన్ భార్య అయిన తరువాత ఆమె తన జన్మ పేరును వదులుకొని కొత్త పేరును స్వీకరించాల్సి వచ్చింది. అంతేకాదు, ఆమె గతమంతా దాచిపెట్టబడింది. ఆమె అసలు పేరు మరియు పుట్టిన సంవత్సరం కూడా ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి. కిమ్ జోంగ్ ఉన్ను వివాహం చేసుకునే ముందు రిసోల్ జు సాధారణ పౌరురాలు కాదు. ఆమె గౌరవనీయమైన మరియు సంపన్న కుటుంబానికి చెందింది. ఆమె తల్లి ఒక ఆసుపత్రిలో గైనకాలజీ విభాగానికి అధిపతి. తండ్రి ఒక ప్రొఫెసర్. కిమ్ సైనిక సలహాదారులలో ఒకరైన తన మామ ద్వారా ఆమె కిమ్ను కలిశారు. కానీ ఉత్తర కొరియా నాయకుడిని వివాహం చేసుకున్నప్పటి నుండి ఆమెకు తన కుటుంబంతో కలిసే అవకాశం లేకుండా పోయింది. తన కుటుంబాన్ని కలవకూడదు అని ఆమెకు ఆంక్షలు విధించారు. ఆమె వివాహం జరిగిన తొలినాళ్లలో రిసోల్ జు తన దేశంలో ప్రత్యేకంగా కనిపించింది. ఎప్పుడైతే ఆమె మొదటిసారి బహిరంగంగా కనిపించిందో తన పాశ్చాత్య శైలి ప్రదర్శనతో ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఆ సమయంలో ఆమెకు జీన్స్ వేసుకోవడానికి కూడా అనుమతి లేదు. ప్రస్తుతం ఆమె రూపాన్ని సాంప్రదాయవాద దుస్తులు భర్తీ చేస్తాయి. అలాగే ఎప్పుడైతే ఆమె తన మొదటి కుమార్తెకు జన్మనిచ్చారో అప్పటి నుంచి ఆమె హెయిర్ స్టైల్ ఎప్పుడూ మారలేదు. ఇతర దేశాల అధ్యక్షుల భార్యల మాదిరిగా కాకుండా రిసోల్ జు ఒంటరిగా బహిరంగంగా కనిపించలేరు. రిని ఒంటరిగా చూడడం దాదాపు అసాధ్యం. ఆమె ఎప్పుడూ తన భర్తతో మాత్రమే కనిపిస్తుంది. ఆమె పిల్లలను కూడా బహిరంగ కార్యక్రమాలలో ఒంటరిగా చూడడానికి అనుమతి లేదు. అందుకే ఇప్పటి వరకు సోషల్ మీడియా వెబ్సైట్లలో ఆమె పిల్లల ఒక్క ఫోటో కూడా కనిపించలేదు. రిసోల్ జు తన దేశాన్ని వదిలి వేరే దేశానికి ప్రయాణించడానికి లేదా పర్యటించడానికి అనుమతి లేదు. ఏదైనా దేశానికి చెందిన నాయకుడు మరణించిన సందర్భంలో ఆమె తన భర్తతో కలిసి అంత్యక్రియలలో మాత్రమే పాల్గొనవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ రూమర్ల ప్రకారం ఆమె కిమ్ను పెళ్లి చేసుకోవడానికంటే ముందు తన దేశాన్ని వదిలి వెళ్లిపోయారు అని సమాచారం. చీర్ గర్ల్ గా సౌత్ కొరియాలో పనిచేశారు అని ప్రతీతి. ఉత్తర కొరియా పాలక కుటుంబంలో భాగమైనప్పటి నుండి రిసోల్ జు గట్టి భద్రత మధ్య నివసిస్తున్నారు. కానీ ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఆ భద్రత, ఒంటరితనం మరింత బలపడింది. ఆమెను గర్భం దాల్చమని బలవంతం చేసేవారు. గర్భం దాల్చకపోతే ఆమెకు కఠినమైన శిక్షలు విధించేవారు అని తెలుస్తోంది. అలాగే మగబిడ్డ పుట్టే వరకు ఆమె గర్భం దాలుస్తూనే ఉండాలి అని ఆమెకు కఠినమైన నియమాన్ని విధించారు.